Hi, I'm Simran Chaudhary, and I want to congratulate Volga Videos for completing 18 million in subscribers. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. సో ఈ రోజు చూసుకుంటే ఒక బ్యూటిఫుల్ లొకేషన్కి అయితే వచ్చాను. అండ్ అదే బ్యూటిఫుల్ లొకేషన్లో ఇంకొక బ్యూటిఫుల్ పర్సన్ని బై హార్ట్ యాక్టింగ్లో మనందరికీ సుపరిచితులు. అప్పుడెప్పుడో 2001లో కెరియర్ స్టార్ట్ చేశారు ఈయన. స్టిల్ ఇప్పటికీ కూడా మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారనమాట. ఈయన ఏ పాత్రలో కనిపించినా మనం డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. ముఖ్యంగా కొన్ని ఐకానిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అందులో పటాస్ ఒకటని చెప్తాం. అండ్ ఇప్పుడు రీసెంట్ సెన్సేషన్ శంబాలాలో కూడా హనుమంత్గా మనందరినీ బాగా ఎంటర్టైన్ చేసినటువంటి మధునందన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. ఇంకా మరి ఆలస్యం చేయొద్దు. నమస్తే. హలో నమస్తే. చాలా చాలా థ్యాంక్స్ అంత పెద్ద ఇంట్రొడక్షన్ ఇచ్చినందుకు. అయ్యో ఇట్స్ ట్రూ. నేను మీ వికీపీడియా ఓపెన్ చేస్తే 2001లో చెప్పాలా నేను ఏ క్లాస్ చదువుతున్నాను. ఐఎమ్ స్టడింగ్ ఫస్ట్ క్లాస్. ఓ మై గాడ్. 2001 నేను నిజంగా వెళ్ళి సర్చ్ చేసి ఆయన ఉన్నాడు, ఆయనలో అందులో ఎక్కడున్నాడు ఏంటి ఏంటి అని మొత్తం సినిమా అదంతా డ్రాగ్ చేస్తే ఎక్కడో ఎంఎస్ నారాయణ గారు మిమ్మల్ని తిడుతున్న పోస్టర్ దగ్గర నాకు ఓకే ఈయననే ఉన్నారనమాట. ఎక్కడ కొన్ని డీటెయిల్స్ మిస్ప్లేసెడ్ గా వేస్తూ ఉంటారు, సిమిలర్ ఫేసెస్ ఉంటాయి, ఏంటి అని చెప్పి అలా సర్చ్ చేసి ఓకే కన్ఫర్మ్ చేసుకున్నాక ఐ మెన్షన్ ఇట్ అనమాట. నువ్వు నేను నువ్వు నేను నా ఫస్ట్ ఫిలిం. ఆ అవకాశం ఎలాగొచ్చింది? అప్పటికి యు ఆర్ ఇంటూ సమ్ ఏడి ఏమన్నా అలాగే ఏమన్నా చేశారా? ఏం లేదు బట్ నువ్వు నేను టైంలో తేజ గారి ఫస్ట్ టైం ఆడిషన్స్, యాక్టర్ సెలెక్షన్స్ ఇవన్నీ స్టార్ట్ చేసింది ఆయనే ఫస్ట్ టైం. అప్పుడు కొత్తోళ్లకు ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి, అప్పుడు ద ఓన్లీ ప్లాట్ఫామ్ వాజ్ టు ఆఫీస్లోకి వెళ్ళి ఫొటోస్ ఇవ్వడాలు. ఆ ఆఫీసులు కూడా ఎక్కడో తెలియదు 70% మందికి. మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ నో. ఇండస్ట్రీలో కొత్త వాళ్ళ పట్ల కానీ ఒక దేవుడిలాగా తేజ గారు వచ్చి కొత్తోళ్ళకి అవకాశాలు ఇస్తానని ఆయన ప్రకటించి మాలాంటి కొత్తోళ్ళకి అవకాశం ఇచ్చి ఆడిషన్స్ పెట్టి అందులో ఇంట్రెస్ట్ ఉందని, అంటే వీడికి ఉంది ఇంట్రెస్ట్, వీడికి డిసిప్లిన్ ఏడిసింది వీళ్ళు అనుకుంటే ఆయన తీసుకొని వాళ్ళని గ్రూమ్ చేసి వాళ్ళని యాక్టర్స్ని చేసి అలా. సో మై జర్నీ స్టార్టెడ్ త్రూ ఆడిషన్స్. అంటే దానికన్నా ముందు ఎప్పుడన్నా ఇంకా ఏమన్నా ఇచ్చి ఇవ్వడం జరిగి అక్కడెక్కడ ఓకే ఐ మీన్ అలాంటి ఏమన్నా జరిగినాయా? లేదు, యాక్చువల్లీ నేను ఈ సినీ ప్రయాణంలో బిగినింగ్లోనే నేను తేజ గారి దగ్గరికి రాకముందు కూడా శాంతినివాసం సీరియల్ చేశాను. సీరియల్లో చాలా చిన్న పాత్ర చేశాను, వన్ డే రోల్. హర్షవర్ధన్ గారితో ఇంకా రాజమౌళి గారి డైరెక్షన్లో చిన్న పాత్ర. అక్కడ రాజమౌళి గారితో పరిచయము. దెన్ పరిచయం అంటే హాయ్ హలో సార్ ఆ చిన్న వన్ డే చేశాను కాబట్టి ఇంకా ఆయన ఎలా గుర్తుపడతారు. అలా స్టూడెంట్ నెంబర్ 1 కూడా చేశాను అదే టైంలో. తర్వాత సైలో కూడా సైలో కూడా చేశాను. అలా తేజ గారిది కూడా మళ్ళీ కంటిన్యూస్ 3-4 సినిమాలు చేశాను. ఆయనది ఒక విచిత్రం చేశాను, హిందీలో నువ్వు నేను చేశాను. అలా తేజ గారితో కూడా ట్రావెల్. బట్ బ్రేక్ మాత్రం నువ్వు నేను. ఆ తర్వాత ఆఫ్టర్ ఏ లాంగ్ బ్యాక్ వచ్చిన బ్రేక్ అంటే ఇష్క్ అని చెప్పాలా, లేదంటే ఆ తర్వాత ఇంకా డెఫినెట్లీ బ్రేక్ వచ్చేది. అంటే బ్రేక్ ఏం రాలేదు, అంటే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇట్స్ నోయింగ్లీ అన్నోయింగ్ లాగా వెళ్ళిపోతూ ఉన్నాయి కదా, పాసింగ్ క్లౌడ్ లాగా. ఎందుకంటే ఆ టైంలో నేను చదువుకుంటున్నాను కూడా, అండ్ ఏజ్ గ్రూప్ కూడా చాలా చిన్న ఏజ్ గ్రూప్. అసలు నువ్వు నేను అప్పుడు ఎంత మీ వయసు? 18, 17, 18 ఆ రకంగా, అంతే 18, 19 ఉంటుంది. సో ఆ ఏజ్ గ్రూప్ లో క్యారెక్టర్స్ కూడా తక్కువ ఉంటాయి కదా. అంటే సినిమాలో కనపడే క్యారెక్టర్స్ ఆ ఏజ్ గ్రూప్ లో తక్కువ ఏజ్ గ్రూప్ క్యారెక్టర్స్, అంటే అలాంటి క్యారెక్టర్స్ కనపడవు సినిమాల్లో. ఇద్దరు అప్పుడు పెద్దోళ్ళు లేదా ఒక మిడిల్ ఏజ్డ్ ఏదైనా క్యారెక్టర్ ఉండాలి అంటే ఉండాలిగా, ఏ ఫేస్ లో మెచ్యూరిటీ ఉండాలి, మన ఫేస్ లో ఏజ్ ఉండాలి. సో అలా చదువుకుంటూ సినిమా ప్రయత్నాలు చేస్తూ అలా 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 ఒక 4-5 ఏళ్ళు గడిచింది. అవ్వలేదు పని. మధ్యలో గ్యాప్ తీసుకొని యుఎస్కి వెళ్ళాను. యుఎస్ లో జాబ్ చేశాను ఒక 2 ఏళ్ళు. మళ్ళీ సినిమా పైన లాగి మళ్ళీ రిటర్న్ వచ్చాను. అయితే ఎంతో మొత్తం ఫిల్మోగ్రఫీ చూస్తే ఒక 3 ఏళ్ళు సినిమాలు మిస్సింగ్. అంటే 2007 to 2011 or 12 సంథింగ్. అది ఆ టైంలో మాత్రమే యువర్ నోవేర్. ఎక్కడ సినిమాలో ఉలుకు లేదు పలుకు లేదు. అగైన్ ఆఫ్టర్ దట్ యువర్ బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఈవెన్ దో మా ఓల్గా వీడియోస్ లో మా అన్ని కట్ గా మూవీ క్లిప్పింగ్స్ ఉంటాయి కదా, ఓల్గా వీడియోస్ ఇస్ మోర్ ఫేమస్ ఫర్ దట్. ప్రతి దాంట్లో మీది మధునందన్ ఇలాగా ఇది అని చెప్పి మా దాంట్లో ఎప్పుడు మీరు కనిపిస్తూనే ఉంటారు మామూలుగా వీడియోస్ లో. ఏదో ఒక సినిమా మీది బై చేయడము. సూపర్. థాంక్స్ టు ఆల్ ద ఫిల్మ్ మేకర్స్ హూ గేవ్ మీ an opportunity. ఇన్ని రోల్స్ చేశారు కదా, ఆల్మోస్ట్ ఎన్ని సినిమాలు అయి ఉంటాయి
లెక్కట్లేదు. ఓకే. అంటే అది ఎప్పుడు అటువైపు వెళ్ళలేదు నా దృష్టి, లెక్క పెట్టుకోవాలి. ఐ నెవర్ వాంటెడ్ టు, ఆర్ లేదు నాకు ఆ ధ్యాస లేదు, లెక్క పెట్టాలి ఇన్ని చేసాను ఇంత అంత లేదు. లేదు. ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ నంబర్స్. పని చేసుకుంటూ వెళ్ళాలి అంతే. లైఫ్ ఉన్నన్ని రోజులు సినిమాల్లో పని చేస్తూ సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటూ అలా వెళ్ళిపోవాలనేది నా ఫీలింగ్. ఓకే. Hello, Nenu Rashi Singh. Congratulations to Volga Videos for getting 18 million subscribers. Please share, like and follow. Thank you.